జిల్లా సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో కూడిన బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన ఆర్ఓబి వద్ద ధర్నాలో ప్రధానమంత్రి నిధులతో ఆమోదం పొందిన పనులు ఆలస్యమవుతున్నాయని, జిల్లాలో అభివృద్ధి స్తబ్దత చెందిందని బీజేపీ నేతలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా తర్వాత ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని ప్రకటించడంతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమై ఈరోజు 5 మంది ప్రతినిధి బృందానికి సమావేశ అనుమతి ఇచ్చింది. సమావేశంలో నేతలు జిల్లాలోని ప్రధాన సమస్యలను వివరించారు. ముఖ్యంగా మాధవనగర్, బోధన్, ఆర్మూర్ ఆర్ఓబీల నిర్మాణం తక్షణం ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణ సహాయం అందించడానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కట్టడం పూర్తయినా అందజేయకపోవడం వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జిల్లా ముఖద్వారం అయిన మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాడైపోతున్నా ప్రభుత్వం కనీసం విచారణకు కూడా రాలేదు. ప్రజల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వం మీద బీజేపీ తీవ్రంగా పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే ఆయన తెలిపారు, జిల్లా ప్రజల కోసం మేము ఎప్పుడూ రోడ్డుపైనే ఉన్నాం. మాకు రాజకీయ లాభం కాదు, ప్రజా ప్రయోజనం ముఖ్యం. రైతు కూలీ నిరుపేదలకు న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో బీజేపీ ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ను అభివృద్ధి పథంలో తీసుకురావడం బీజేపీ బాధ్యత భావిస్తుంది. రైతు కూలీ నిరుపేదలకు న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో బీజేపీ ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం బీజేపీ బాధ్యతగా భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సమస్యలను సమగ్రంగా వివరించాం. ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రభుత్వం నిజాయితీని నిరూపించే పరీక్ష అని అన్నారు.